నేను ఆయన దర్శకత్వం చేసే ముందే ఒక శుభలేఖ, ఇంట్లో రామే వీధిలో కృష్ణయ్య, మంత్రి గారి వియ్యంకుడు, ఖైదీ, చట్టానికి కట్టలేవు ఇలాంటి సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, బాబు గారు ఇలాంటి పెద్ద దర్శకుల దగ్గర చేసిన, బాలచందర్ దర్శకుల దగ్గర చేసినా సరే ఎక్కడో చిన్న అభద్రతా భావం ఉండేది, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. మనం ఇండస్ట్రీలో సెటిల్ అయ్యామా, స్టెబిలైజ్ అయ్యామా, ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరమేనా అని ఇలాంటి కొంచెం మీమాంస ఉంటూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే కోరుకుండేది, రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తే మాత్రం ఇక మనకి ఠోకా లేదు, మనం సుస్థిరమైన స్థానం ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ నేను ఎదురు చూస్తుండేవాడు. అవకాశం ఎదురు వస్తున్నాను. ఆయన దర్శకత్వంలో అడవి రాముడు రామారావు గారికి ఇచ్చారు, అడవి దొంగ నాకు ఇచ్చారు. ఆ రకంగా రామారావు గారికి అప్పటి వరకు ఆయన విభిన్న పాత్రలు ఇస్తున్న మహానటుడైనా సరే మాసెస్కి దగ్గర చేసి ఆ రకంగా ఆయన నుంచి విభిన్న కోణం చూపించారు. నన్ను మాస్ హీరోగా మాసెస్ని మరింత దగ్గర చేసి ఆ తర్వాత నా సినిమా స్టామినాని ఎంతో హైట్స్కి పెంచారు ఆయన. ఆ రోజున ఊపి పీల్చుకున్న ఆహా పరిశ్రమలో మనకి తిరుగులేదు నేను చేయడం అనేది అది నా గొప్ప అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత దాదాపుగా 12 కథానాయకుడిగా 12 సినిమాలు నేను చేశాను. అదే రికార్డు సమం రామారావు గారు చేశాను ఆయన దర్శకత్వం. చాలా గర్వం. రామారావు గారు 12 సినిమాలు ఇస్తే నేను 12 సినిమాలు ఆయన దర్శకత్వం చేయడం అనేది అది ఒక హీరో హైయెస్ట్ రికార్డ్ ఆయన దగ్గర. అది నాకు చాలా సంతోషం. అంటే ఆయన ఎంత అభిమానించకపోతే చిరంజీవి కావాలి, ఏ సినిమా ఏ కథ అనుకున్నా సరే చిరంజీవి చూడాలి. అదే మంచి నేను దగ్గర మీరు అర్థం వస్తుందని ఇలాంటి సినిమాలు ఏమైనా సరే చిరంజీవిని ఆలోచించుకునే కథ ఆయన డిజైన్ చేసుకునేవాడు. ఆ రకంగా అంతగా నేను ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ఆ రకంగా నేను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు ఆయనకు తెలియజేసుకుంటాను. ఆయన ఆర్టిస్టుగా నాకు ఆయనకు ఉండే సంబంధం గురించి ప్రత్యక్షంగా చెప్పక్కల సినిమాల్లో తెలుస్తూ వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎంత ఇదిగా లైక్ చేస్తారు, ఎంత ఇదిగా ఆయన అటెన్షన్ ఇస్తారు, ఎంత ఇదిగా ప్రేమగా చూసుకుంటారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అడియుదంగా నా మొట్టమొదటి సినిమా షూటింగ్ ఒక ఫారెస్ట్లో జరుగుతుంది. అక్కడ ఎండ బాగా విపరీతంగా ఉంది. అయితే ఆ టైంలో బిస్లరీ వాటర్ అంటే మినరల్ వాటర్ డిమాండ్ చేసి తీసుకోవాలి అని కూడా తెలియదు. అది ఖర్చుతో కూడుకున్నదని నేను అక్కడ దొరికే సాదాసీదా వాటరే అడవి వాటరే తాగేవాడు. తద్వారా ఒకసారి గుర్తునిపు వచ్చేసేది, తర్వాత స్టమక్ అప్సెట్ అయ్యేది. ఆ రకంగా ఒకసారి ఆయన చూస్తుండగానే నా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మినరల్ వాటర్ నాకు మామూలు వాటర్లో వచ్చేసరికి నేను తాగుతుంటే అది చూశారు. ఆయన అప్సెట్ అయ్యారు. ఏంటిది హీరో అయ్యండి ఆయన మామూలు వాటర్ ఇస్తున్నారు అని. అది నాకు గౌరవం లేకపోతే నాకు ఏదో ఇవ్వాలని కాదు. నాకు ఏదైనా అప్సెట్ అయితే హీరో కనుక ఒక రోజు రెస్ట్ తీసుకుంటే లేదా రాలేని పరిస్థితి షూటింగ్ ఉంటే మీకు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు లాస్ వస్తుంది మీరు ఊహించారా? మీరు ముందు వాళ్ళు పువ్వులా చూసుకోవాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి. మినరల్ వాటర్ ఎప్పటి నుంచి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి నేను మినరల్ వాటర్ తాగడం నాకు అలవాటు. లేదంటే అప్పటిదాకా మినరల్ వాటర్ అనేది చాలా లగ్జరీ అలాంటి రోజులు. అంటే ఆ రకంగా ఎంత వ్యక్తిగతంగా ఆయన బాగా చూసుకుంటాడు అంత ఇంతగా. మరీ ఆయన ప్రేమకు అభిమాని పరాకాష్ట ఏంటంటే నేను సురేఖ ఊటీ షూటింగ్ వెళ్ళాము. తిరిగి వస్తున్నప్పుడు మేట్టుపాలెంలో ట్రైన్ ఎక్కాలి. అక్కడి నుంచి చెన్నై వెళ్తుంది ట్రైన్, మెడ్రాస్. ఆ ట్రైన్ నేను ఆయన మేము అందరం ప్యాకప్ చేసుకుని ఒకే రోజు ఊటీ నుంచి కింద దిగాం. దిగిన తర్వాత ఎప్పుడు ఆయన ఆర్డర్ చేశారో, ఎప్పుడు పురమాయించారో, ఎప్పుడు ఏం చేశారో తెలియదు. కానీ మేమిద్దరం మా కూపేలోకి వెళ్ళేసరికి లోపలంతా ఫస్ట్ నైట్ లాగా ఆయన మొత్తం డెకరేట్ చేసి స్వీట్లు పెట్టి జర్నీ చేశారు. ఆయన యొక్క డైరెక్షన్లో ఆర్ట్ సంబంధించి అంటే ఇలాంటి డెకరేషన్ సంబంధించి ఎంత గొప్పగా ఉంటాయి మనం ఊహించుకోవచ్చు. అంతకంతగా
అందంగా ఆ ఊపేని అలంకరించారు. మేము ఫస్ట్ నైట్ అప్పుడు కూడా లేదు కానీ సురే గారు రాఘవేంద్రరావు గారు చేసేటువంటి దానికి నిజంగా చాలా సింపుల్స్ వచ్చింది. అంత ఇదిగా చూపిస్తారు. ఏమిటి ఏంటండి ఇదంతా మరి ఏదో కొత్తగా పెళ్ళి లాగా బాబాయ్ ఎప్పుడు నిత్య పెళ్ళి అందులో అమ్మాయితో ఆయన చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి జ్ఞాపకాలని గుర్తించుకోవాలంటే కోకోలలో అలాంటి రాఘవేంద్రరావు గారు ఈ రోజున ఈ పురస్కారం అందుకోవడం మా అందరికీ నిజంగా చాలా